This conference will now be recorded. Okay, so today we'll go for some more. So forms, just a second. Okay, so some more form attributes. ఒక్క నిమిషం. Okay, so next we'll talk about min max. Okay, so in the last session, if you remember, when we were looking at date, what was the format we were getting? మనకి ఏ ఫార్మాట్ వచ్చింది? మనకి DD, MM, YY ఫార్మాట్ వచ్చింది. బట్ వెన్ వి సబ్మిటెడ్ ద రిజల్ట్, ఏ ఫార్మాట్ వచ్చింది చూడండి. ఫస్ట్ ఇయర్ వచ్చింది, తర్వాత మంత్ వచ్చింది, తర్వాత డే వచ్చింది మనం సబ్మిట్ చేసినప్పుడు, రైట్? ఓకే, వాట్ ఐ వాంట్ యూ టు డూ ఇస్ ఐ వాంట్ యూ టు సెట్ మిన్ అండ్ మ్యాక్స్ డేట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఫామ్ అది అప్లై చేసినప్పుడు కొన్ని డేట్ డిజేబుల్ అయిపోతాయి మనకి. సో కొన్ని డేట్స్ ఇవ్వడానికి ఇవ్వదు. సో దట్ ఫామ్ విల్ నాట్ ఎనేబుల్ సమ్ డేట్స్. ఓకే, సో ఆ డేట్స్ని మనము మిన్ మ్యాక్స్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ min attributes. Min attributes, it helps us to set a minimum value. Okay, so it helps us to set a minimum value. Okay, so at the same time we can go for max. So max ఏం చేస్తుంది సార్ అంటే, max will help us set a maximum value. So min attribute will set a minimum value, max attribute will set a maximum value. Clear? Okay, so now we will use on data. We will use on what? Data. So I'll go back here to the Visual Studio.
So here, suppose I want to apply something, I told you, right? So when I'm applying some things, I want to give only 2 years time gap. Okay, so I want to give only 2 years time gap. So something like date of registration. Okay, so date of registration. So I want to give only some limited time. So the date should be from minimum. What is the format? Year, month, day. Year, month, day. Okay. So minimum 2021. Okay. 0120. ఇప్పుడు ఏంటిది 01 day and 01 month. Sorry, 01 month and 01 day. అంటే ఫస్ట్ జనవరి 2021 నుండి మినిమం కదా, ఫస్ట్ జనవరి 2021 నుండి ఐ విల్ సే మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు, ఓకే, బిఫోర్ దట్ ఒకసారి చూసేద్దాం డేట్ ఎలా ఉంటుందో, తర్వాత వీల్ గో ఫర్ ఇట్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్, సో ఐ కెన్ సీ previous month. So for example, if I am just clicking here, okay, so చూడండి January, right? So January 2024. Now for example, I want 25, I want 26, 20, అన్ని యాక్టివ్లో ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? ఎవ్రీవన్ ఈజ్ యాక్టివ్ ఆర్ నాట్? సో అన్ని యాక్టివ్లో ఉన్నాయి చూడండి, 1900 నుంచి మొత్తం అన్ని యాక్టివ్లో ఉంటాయి. ఈజ్ ఇస్ క్లియర్? సో 2023 అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, we will set a minimum is equal to, so from where I want to put 2021 January 1st. So 2021 January 1st. Is this clear? Okay. Max I will put up to 2024 0131. Okay, so 2024 031. So my date should be active only between 2021 to 2024. అంటే 21 మొత్తం, 22 మొత్తం, 23 మొత్తం అండ్ సో 12 అన్నాం, 24 మొత్తం, 24 మొత్తం. ఎస్ అన్నా? 25 యాక్టివేట్గా ఉండకూడదు, 21 ముందు యాక్టివేట్గా ఉండకూడదు. ఓన్లీ దీస్ 3 years. So save it. ట్వంటీ ట్వంటీ కదా, సారీ. ఓకే, 2020 యాక్టివేట్లో ఉందా? వై? Because we selected 21 activate, 22 activate, 23 activate, 24 activate. But what should not be activated అన్నా నేను? 25, 26 ఏవి కూడా యాక్టివేట్లో ఉండకూడదు. ఎక్కడి నుంచి యాక్టివేట్లో ఉండాలమ్మా? 2020 యాక్టివ్ ఉందా? ఆల్ ఆర్ డిజేబుల్డ్, రైట్? వై? Because we selected 2021 0101. ఎస్, అంటే ఎక్కడి నుంచి వ్యాలిడిటీ? ఇక్కడ నుంచి, ఫస్ట్ నుంచి వ్యాలిడిటీ. ఎక్కడ దాకా? సో 24 December 31st వరకు. సో కెన్ యూ గో ఫర్ 2025? ఏమంటారు చూడండి, వాల్యూ మస్ట్ బి 31/12/24 ఆర్ ఎర్లియర్. సపోజ్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ 2020, value must be 01/01/21 or later. అర్థమైందా లాజిక్? ఎస్. ఎందుకు వచ్చింది అట్లా? బికాస్ వీ హ్యావ్ సెట్ minimum date. What is the minimum date? What is the minimum date that you have set? 01/01 2021. Okay. So what is the maximum date that you have set? అర్థమైందమ్మా అందరికి?
Yes, 2025. So here you సార్ are ఇది మనం putting ఆటోలో పెట్టలేమా? దేంట్లో ఆటో అంటే మనం ఈరోజు డేట్ ఉంది కదా, 5th ఆగస్ట్ అని. పెట్టొచ్చు. ఆ, ఈరోజు పెట్టిన తర్వాత మళ్ళీ రేపు కావాలంటే 6th చేంజ్ చేయాలి కదా, అట్లా చేంజ్ అది అవ్వకుండా ఆటోలో. డైనమిక్ ఫీచర్స్ అంటే నీకు ఈ HTML లో రావు, మళ్ళీ నువ్వు జావా స్క్రిప్ట్ తీసుకోవాలి. జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఓకే, డైనమిక్ థింగ్స్ వస్తాయి. ప్రస్తుతం దాంట్లో స్టాటిక్. ఆటోలో పెట్టవచ్చు కదా. దాంట్లో పెట్టొచ్చు, దాంట్లో ఆటోలో పెట్టొచ్చు. ఎస్. ఓకే ఓకే ఓకే, క్లియర్. ఓకే, ట్రై ఇట్ ఫాస్ట్. చేసేయండి తొందరగా. అయిపోయిందా?
Done? యాక్టివేట్ అయిందా? ఏమై ఇప్పుడు మిస్ అవుతుంది. Minimum 2021 01 01 2024 12 31. You can decide like which one you have to put. You can decide. ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతాయి. ఓకే, రిక్వైర్డ్ చేశాం కదా, రిక్వైర్డ్ అయిపోయింది కదా. ప్లేస్ హోల్డర్. నెక్స్ట్ వన్ we will look at type number, or I'll say number type. So specifically if you want to put numbers, so instead of text, if you want to put numbers, you can have. But ఇక్కడ ఏమైందంటే you will get some arrow kind of things. This will give input as numbers. కానీ with see this HTML is not with very high restrictions అన్నమాట. సో టెక్స్ట్ ఉన్న దగ్గర నంబర్స్ ఇవ్వడము, నంబర్స్ ఉన్న దగ్గర టెక్స్ట్ ఇవ్వడం, ఇట్ విల్ అలౌ. సో దాన్ని రెస్ట్రిక్ట్ ఎక్కడ చేయగలుగుతామంటే ఓన్లీ వెన్ యూ కమ్ టు జావా స్క్రిప్ట్. అక్కడే మనము కొన్ని ఫంక్షన్స్ అది రాసి రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ వీ కెనాట్ రెస్ట్రిక్ట్ అనమాట. సో దట్ ఈస్ వై we will look at it, and then we can have very all kind of things. Number type, input as numbers, allowing us to have the numbers selected by arrows. So why I'm saying arrows, I'll tell you. So now for example I will say text age is equal to number. So who is qualified to give here? Number. Okay, so number ఎవరికి ఇవ్వచ్చు మనము? ఏజ్ కి ఇవ్వచ్చు కదా నంబర్. ఓకే, సో సేవ్ దిస్. ఓకే, now see arrows are coming. So so number is coming, right? సో ఆటోమేటిక్గా నంబర్స్ ఇట్లా ఇవ్వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. 5 6 7 8 and okay, right? So now here it is not taking any text or anything, right? Okay, so number, suppose directly కూడా నేను ఇవ్వచ్చు 54. So I can type numbers. So it will now consider it as a text అన్నమాట. We consider it as a text. సో చూడండి పెరిగిపోతుంది. నా ఏజ్ అన్నప్పుడు మినిమం 1 వేసేసి ఓకే, ఐ కెన్ ఇంక్రీజ్ ఆల్సో లైక్ దిస్. ఎస్ ఆర్ నో? సో 25 ఐ కెన్ ఇంక్రీజ్, బట్ నాట్ ఎ వెరీ యూస్ఫుల్ వన్, ఎందుకంటే ఆల్రెడీ టెక్స్ట్లో వచ్చేసినా కూడా అది ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ టు ద సర్వర్ అట్లానే. ఓకే, రైట్. సో బట్ యాజ్ ఇట్ ఈస్ దేర్, యూ హ్యావ్ టు డూ type is equal to number. It comes with what? Arrow keys. It comes with arrow. ఇందాక నేను ఏం చెప్పాను? There is no restriction. Now for example here also I can give numbers. అక్కడ నంబర్ వేయాలని, అక్కడ నేమ్ వేయాలని రూల్ ఏం లేదు. అక్కడ టెక్స్ట్ అంటే నంబర్ కూడా టెక్స్ట్ అయ్యొచ్చు. దట్ ఈస్ వై HTML విల్ నాట్ గివ్ ఎనీ రెస్ట్రిక్షన్. మరి ఎట్లా సార్ నేమ్లో నేను నేమే ఇవ్వాలి, ఆ బాక్స్లోకి నేను నేమే ఇవ్వాలి, స్ట్రింగే ఇవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఆ రెస్ట్రిక్షన్స్ అనేవి మనం పోస్అప్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఓకే, నౌ వాట్ యు ఆర్ ఫైండింగ్ ఇన్ ద నంబర్? Finding in the number here 27. So you can increase or decrease with the arrow keys. With the which keys? With the arrow keys. Arrow keys ananu, arrow icons anochu cheppali ante. Okay, so the arrow keys అంటే అది వేరే అయిపోతుంది. Arrow icons. Yes. Okay, now the next thing is, sir, can we give kind of min max over here? So let's try it. So min max. So suppose if I am saying give min
So age should be between something like minimum 18, maximum 100, something like this. So save it. Now, right? So now, for example, if I'm giving 100, okay, it will take. Suppose if I'm giving 58, it will take, right? Suppose I'm giving 11, I'm giving 11. So what is happening? 11 తీసుకుంటుంది. Okay, so I'll save it once again. Okay, for our convenience. సో నేను ఏమి ఇచ్చాను ఇక్కడ 11 ఇచ్చాను. 11 అంటే మినిమం ఎంత 18 ఇవ్వాలి, మాక్సిమం ఎంత 100 ఇవ్వాలి అంటున్నాను. సో ఐ విల్ జస్ట్ సే రిజిస్టర్. నా వాట్ ఇట్ ఈస్ సేయింగ్ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ 18. వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ 18. ఎందుకంటుంది అట్లా? బికాస్ మినిమం వాల్యూ. ఓకే, సరే సార్, ఒకవేళ నేను 101 ఇచ్చాను, అప్పుడు 101 and I'm saying register. What it is saying? Value must be less than or equal to 100. అర్థమైందా? మిన్ మ్యాక్స్ అనేది ఎట్లా ఇస్తున్నాం అర్థమైంది కదా? ఓకే, so like this. Okay, you cannot give much more than that. చూడండి, ఇంక్రీజ్ కూడా అవ్వట్లేదు. సారీ, ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ బిగ్ నంబర్ ఇంక్రీజ్ కూడా అవ్వట్లేదు. ఎందుకు? మాక్సిమం దాటిపోయింది కాబట్టి. అర్థమైందా? మిన్ మ్యాక్స్. ఎవరు క్లియర్ విత్ దిస్? సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ 101 and say submit కొట్టినప్పుడే it is not taking. Why sir? Because you gave minimum number, you gave maximum number. Yes or no? Okay sir, this is fine sir, ఇది బాగానే ఉంది. Suppose, okay, some small things that we need to understand అనమాట. Okay, min max is clear. Okay, super. Suppose ఇంతకు ముందు ఏం చెప్పాను మీకు? నేను టెక్స్ట్ అని ఇచ్చి కూడా నంబర్స్ ఇవ్వచ్చు అన్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, if somebody is giving text, okay, save it. Now say 54, register. Okay, వెళ్ళాలి. ఇక్కడ మినిమం మ్యాక్సిమం ఉంది కాబట్టి ఓకే. Now 541, ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ గెటింగ్ సబ్మిటెడ్. వై? బికాస్ టెక్స్ట్ మినిమం 18 మ్యాక్సిమం 100 అనేది అక్కడ వర్తించట్లేదు అనమాట. ఇట్ ఈస్ నాట్ అప్లైంగ్ బికాస్ ఇట్ ఈస్ టెక్స్ట్. మరి అట్లాంటప్పుడు మీరు ఒక పని చేయొచ్చు కదా సార్, యూ క్యాన్ గివ్ ఇట్ లైక్ దిస్. టెక్స్ట్ అన్నప్పుడు స్ట్రింగ్ అనే కదా మనకు అర్థం జనరల్గా. ఓకే, యూ కెన్ గివ్ లైక్ దిస్ నో అండ్ చెక్. రైట్, సో విల్ గో బ్యాక్, జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఇట్ డజంట్ అప్లై. స్ట్రింగ్ అనేది 18 స్ట్రింగ్ చూస్తుంది. అది 18 స్ట్రింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ నంబర్. నో సార్, మరి ఇట్లా చేంజెస్ చేయాలి, నేను కన్వర్షన్ చేయాలి అంటే అగైన్ జావా స్క్రిప్ట్ ఈజ్ ద సొల్యూషన్. మీరు ఎటువంటి డైనమిక్ చేయాలి అన్నా జావా స్క్రిప్ట్ ఈజ్ ద సొల్యూషన్. ఈజ్ ద క్లియర్? సో నంబర్ ఉన్నప్పుడు మిన్ మ్యాక్స్ పాస్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ టెక్స్ట్ ఉన్నప్పుడు మిన్ మ్యాక్స్ అనేది అప్లై అవ్వదు. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఓకే, సో I'll just write small note kind of. అర్థమైందమ్మా? పాయింట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. బికాజ్ ఐ కెన్ గివ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. min and max may not apply for the type text. May not apply for the type text. అర్థమైందమ్మా? Is this crystal clear or not? Okay, super. Right, so next we will talk about types. date అయిపోయింది, ఈమెయిల్ అయిపోయింది, text number. Okay, size is important. So size,
it enable us to provide the size of the inputs. Provide the size of the input. Password కూడా కాలేదు కదా చెప్తా. So provide the size of the input. So now for example, I will say type is equal to text. So I want to provide size is equal to 3. Age can be maximum 3, no? Age can be maximum 3. Okay, size is equal to 3. Now tell me what happens here. It is giving me size. This is whose size? Text box size. Whose size is this? Text box size. But not the content size. గమనించారా? This is a text box size, but not the content size. Yes or no? Content size. Content size కాదు. Is that clear? Okay. Right. So మరి కంటెంట్ సైజ్ కావాలంటే ఎట్లా సార్ అంటే you will have length so easily forget. So max length. Yeah, max length. Max length is equal to 3. Now these two are like confusing. అందుకని రెండు కలిపి వేపేస్తున్నాను. Now not going. Why? We said max length. Max length is equal to 3. Size ఏం చేస్తుంది? బాక్స్ సైజ్ తగ్గిస్తుంది. మ్యాక్స్ లెంత్ ఏం చేస్తుంది? It will decrease. I mean, it will give only that much of content. That much of content. అర్థమైందమ్మా? సైజ్ కి మ్యాక్స్ లెంత్ కి తేడా అర్థమైందా? ఓకే. సో విల్ రైట్ అబౌట్ మ్యాక్స్ లెంత్ ఆల్సో. Max length. So what max length will do? Max length it makes us to give the specific length of the input. Specific length of the input. Yes, understood now? So 878. ఏంటి వచ్చినాయి? Maximum of 3 digits only. I mean 3 values only. Text అన్నాను నేను అక్కడ. Text అన్నాను. So I cannot say digits only. Yes? Am I clear? Okay. సో పిన్ ఇప్పుడు మీ మొబైల్లో పిన్ ఇట్లాంటివన్నీ మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెడతాము? 4 అని పెడతాము. ఎస్, 4 అని పెడతాం. సో సైజ్ 3 అన్నప్పుడు ఇట్ విల్ బాక్స్ సైజ్ తగ్గిపోతుంది. మ్యాక్స్ లెంత్ అన్నప్పుడు ఓన్లీ దట్ మచ్ ఓన్లీ విల్ కమ్. ఎస్, ఈజ్ దట్ క్లియర్? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో ఫర్ విచ్ వన్? మ్యాక్స్ లెంత్ యాజ్ వెల్ యాజ్ size. Max length as well as size. Is this clear? Okay. Right. Next. Pattern attributes. Which attribute? Pattern attribute. So pattern attributes, it helps us provide a specific pattern. It helps us provide a specific pattern, okay, into the input field. Into the input field. Okay. Again, not very restrictive. అది ఓకే. సపోజ్ ఇప్పుడు మనం యూఎస్ అటు వెళ్తే ఫోన్ నెంబర్ ఒక ఫార్మాట్లో ఉంటాయి కదమ్మా, లైక్ ఐఫోన్ అండ్ ఆల్. సో మనం చెప్పొచ్చు అనమాట, సో ఫోన్ నంబర్ ఈ ప్యాటర్న్లో ఉండొచ్చు అని. సో ఫోన్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు
text name is equal to you phone. Okay, చూడండి pattern. సో pattern ఓకే ఆటోమేటిక్లీ ఇస్తుంది. సో pattern ఏంటి చెప్పండి, 0 to 9 3 digits, 0 to 9 3 digits. So 0 to 9, so 0 to 9, what do you say, 0 to 9 3 digits, మళ్ళీ followed by hyphen, మళ్ళీ 0 to 9 3 digits followed by hyphen. So 0 to 9 again 4 digits, again 4 digits. Now I want to give example to the user. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి చెప్పండి, గుర్తుందా? వెరీ గుడ్, ప్లేస్ హోల్డర్. వాట్ ఇస్ దట్? ప్లేస్ హోల్డర్. సో ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే వాటికి ఎట్లా ఇవ్వాలి నేను? సో ప్లేస్ హోల్డర్ అని ఇవ్వాలి. సో ప్లేస్ హోల్డర్ ఏ టైప్లో పెడదాం వాడికి? 0 to 9, సంథింగ్ లైక్ 1 2 3 hyphen 4 5 6 hyphen 7 8 9 0. అంతేనా? ఇట్స్ అ ప్యాటర్న్. ఇది ప్రింట్ అవ్వదు, ఇది జస్ట్ వాడికి చెప్పడానికి అనమాట, చూపించడానికి. ఎస్. సో ప్యాటర్న్ అగైన్ నాట్ వెరీ రెస్ట్రిక్టివ్. ఈ 1 2 3 4 5 6 వాడి నంబర్ అని కాదు, అది మనకి ప్యాటర్న్ చెప్తుంది. ఈ ప్యాటర్న్లో ఇవ్వండి. అర్థమైందా? ఎస్. సో సార్ మరి మీరు మామూలు ఇచ్చేస్తున్నారు, చెప్పాను కదా, నాట్ వెరీ రెస్ట్రిక్టివ్. ఇట్ ఈస్ జస్ట్ సజెషన్, సజెషన్. ఎస్. ఈజ్ దట్ క్లియర్? మరి దాని వ్యాలిడేషన్ అదంతా ఎక్కడ చేస్తామంటే సర్వర్ విల్ డూ దట్ ఆర్ జావా స్క్రిప్ట్ విల్ డూ దట్. సో జావా స్క్రిప్ట్ రిజిస్టర్ క్లిక్ చేయగానే ఇట్ హ్యాస్ టు డూ ద బ్యాక్గ్రౌండ్ వ్యాలిడేషన్స్. ఇప్పుడు ఈమెయిల్కి ఇంటర్నల్ వ్యాలిడేషన్ జరుగుతుంది, అట్లానే మనము ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇస్ దట్ క్లియర్? సో ఇన్ దట్ వే యూ ఇస్ దిస్ క్లియర్? సో ఇదేమొచ్చింది నాకు, వాట్ ఐ గాట్ హియర్ ఏమొచ్చిందమ్మా? ప్యాటర్న్. వాట్ ఈస్ దిస్? ప్యాటర్న్. సో ప్లేస్ హోల్డర్ ఎందుకు పెట్టామంటే వాడికి స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఈ స్టైల్లో ఉంటుంది బాక్స్. మీకు కొన్ని ఫామ్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ఈజీ అని ఉంటుంది, ఈజీ అని ఉంటుంది కదా, అట్లా. ఇస్ దిస్ క్లియర్? మీ ఫ్రెండ్ రావట్లేదమ్మా, హెచ్టిఎంఎల్కి రావట్లేదా? హెల్త్ బాగా. ఓకే, అర్థమైందమ్మా ప్యాటర్న్? ట్రై చేసేయండి ఫాస్ట్గా ఇవన్నీ. మళ్ళీ టైం ఇవ్వలేదు సార్, నేను ప్రాక్టీస్ చేయలేదంటారు. డూ ఇట్. హెచ్టిఎంఎల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకోకండి, కాన్సన్ట్రేట్ ఆన్ జావా, పైథాన్. టైం ఉంటే చేయండి, పర్లేదు.
అంటుందా ప్యాటర్న్ ఏమంటుందా? ఓ, సో ఇంటర్నల్ వ్యాలిడేషన్ డన్. ఓకే, మేబీ అప్డేట్ అయిందంటుంది. ఓకే, గుడ్. మంచిగా ప్రీవియస్ వర్షన్స్ అవ్వలే. ఓకే, ఫైన్. గుడ్ అప్డేట్. Finished? Okay, password. Password is the type. ఇదేం చెప్పాను కదమ్మా, this gives the input with hiding text as dots or stars depending on browser అన్నమాట. Stars or any other సో పాస్వర్డ్ మీద ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకున్నా కదా. వెన్ ఐ వాజ్ లైక్ ఎంసీఏ అయిపోయి ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ద ఇండస్ట్రీ, ఆ టైంలో ఫేక్స్ అప్పుడే స్టార్ట్ అయింది అనమాట. సో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ అట్లా గాలి వార్త లాగా వచ్చింది. వాట్స్ ద రియల్ థింగ్. సో సమ్హౌ ఈ మేనేజ్డ్ అండ్ వెంట్. అయితే ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ ఇస్తారనమాట. సో జనరల్గా యూజర్గా ప్రతి దానికి లాగిన్ పాస్వర్డ్ ఇస్తారు. సో పాస్వర్డ్ ఇచ్చారు అతనికి, లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాడు. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత అతను కొడుతున్నాడు, 2-3 సార్లు కొడుతున్నాడు. స్టార్స్లో వస్తుంది కదా, స్టార్స్లో కానీ డాట్స్లో కానీ వస్తుంది. టీమ్ లీడర్ పక్కనే ఉన్నాడు, పిలిచిన పాస్వర్డ్ టైప్ అయితే లేదు అని చెప్పి, పాస్వర్డ్ కనిపిస్తలేదు.
నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను, నాకు పాస్వర్డ్ కనిపిస్తలేదు అని చెప్పాడంట. ఒకసారి కింద నుంచి మీద దాకా చూసి అప్పుడు వెంటనే బాయ్ బాయ్ అని చెప్పేసి పంపించేసి. సో అంటే ఇది చిన్న, అంటే ఇట్స్ లైక్ కామెడీ థింగ్ ఇక్కడ, కానీ ఫేక్గా వెళ్ళినా మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకొని వెళ్ళాలి. సో దిస్ ఇస్ స్మాల్ థింగ్. ఓకే, అప్పుడు ఏంటంటే అంత టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళం కాదు, అప్పుడు కంప్యూటర్స్, ఆ మొబైల్ కానీ ఇంటర్నెట్ లేకపోతున్నాయి మాకు చెప్పాలంటే. హోల్ 2 GB వి యూస్ టు యూస్ ఫర్ హోల్ మంత్. 2 GB మొత్తం మంత్ మొత్తం చూసేవాళ్ళం. ఐ మీన్ సో అందులో మీరు డేటా మిగిలించుకొని లాస్ట్లో ఒక పాట డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం. సో దట్ వర్ ద డేస్. అప్పుడు ఇంత ఓపెన్గా ఇంటర్నెట్ కానీ ఇది కానీ దొరకకపోయేది. సో కాబట్టి తెలియదు. ఓకే, అట్లా వెన్ యూ డూ సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అట్లా తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో మనకు తెలియదు, చాలా దూరం. ఇట్స్ నాట్ కామన్ ఫ్రెండ్ అట్లా కాదు, అట్లా స్టోరీ వచ్చింది అంతే. సో దట్ వాజ్ ఎ స్మాల్ స్టోరీ ఐ వాంటెడ్ టు షేర్. సో రేపటి రోజు మనకు తెలియని విషయాలు కూడా తెలుసు అని చెప్తాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. దిస్ గివ్స్ ద ఇన్పుట్ విత్ హైడింగ్ టెస్ట్ as dots or stars or any other with reference to ద బ్రౌజర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఐ సింబల్ వస్తుంది కదా, ఐ సింబల్ మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మన బ్రౌజరే చూసుకుంటాం. ఓకే, ఓకే. సో 2 many అయిపోయినాయి. సో వి విల్ సే పాస్వర్డ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే మన పాస్వర్డ్ సర్వర్కి తెలిసిపోతుందేమో. నెవర్. ఎందుకు అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉందో దట్ విల్ గో యాజ్ సంథింగ్ లైక్ ఎన్కోడెడ్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ABC 123 అని ఇచ్చాను అనుకోండి, ఆ ABC 123 అని వెళ్ళదు వాడికి. ఇట్ విల్ గో ఇన్ సమ్ డీకోడెడ్ ఫార్మాట్. ఒక సర్వర్లో స్టోర్ అయ్యేదంటే డీకోడెడ్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. నో వన్ నోస్ అవర్ పాస్వర్డ్. మన పాస్వర్డ్ ఎవరికి కూడా తెలియదు. ఓకే, అక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టైప్ ఈజ్ ఈక్వల్ పాస్వర్డ్ అనగానే యువర్ పాస్వర్డ్ విల్ బీ ఇన్ ఎన్కోడెడ్ ఫార్మాట్ ఇన్ ద సర్వర్. డేటాబేస్లో కానీ ఎక్కడ కానీ మన పాస్వర్డ్ స్టోర్ అవ్వదు. ఓకే, సో యూ బీ కూల్. సో మన పాస్వర్డ్ మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు. అండ్ ఈజ్ దేర్ ఎనీ యూస్ ఫర్ గివింగ్ ఏ వాల్యూ ఇన్ ద పాస్వర్డ్? వాల్యూ నేను కొన్ని అడుగుతాను. ఇప్పుడు వాల్యూ ఇస్తాను నేను. వాల్యూ అవసరం ఆ పాస్వర్డ్లో? ప్యాటర్న్ అవసరం. చూడండి, ప్యాటర్న్ ఆటోమేటిక్ ఇచ్చింది. ఇట్ విల్ నాట్ ట్రై టు గెట్ ఇట్ హియర్. సో ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఏంటి, ఇవన్నీ కొంచెం తెలియాలి మనకి. సో నౌ ఐ విల్ నాట్ కన్సిడర్ దిస్. ఓకే, మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 8 characters ఇంక్లూడింగ్ అప్పర్ కేస్. సో అది సజెషన్ ఇచ్చింది కాబట్టి we will try to take it. Okay, so that is the beauty of AI. Okay, pattern. Okay, otherwise why to complicate the things? అది వస్తూ ఉంటుంది కానీ నేను వద్దంటాను. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూపాస్. సో ఇప్పుడు యూపాస్ అనేది మనకి వాల్యూ అవసరం లేదు, ప్యాటర్న్ డెఫినెట్గా అవసరం, బట్ వీల్ నాట్ కాన్సన్ట్రేట్ రైట్ నౌ. ఓకే, ఎందుకంటే మీకు ఆ ప్యాటర్న్ మ్యాచింగ్ తెలియాలి. ఐ విల్ టెల్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ అగైన్ జావా స్క్రిప్ట్, ఎందుకంటే దానికి ఒక ఫంక్షన్ రాయడం అది కూడా చేయొచ్చు మనం. ఓకే, నెక్స్ట్, ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసినా అయిపోతుంది, కానీ యూ హ్యావ్ టు నో ఆ డి అంటే ఏంది, ఆ క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి, అవన్నీ మీకు కొంచెం తెలియాలి. సో విల్ టాక్ ఇన్ పైథాన్ ఆల్సో, విల్ టాక్ ఇన్ జావా ఆల్సో, విల్ టాక్. ఓకే, సో వాల్యూ అవసరమా? అవసరం లేదు. నౌ షల్ ఐ గివ్ ఏ ప్లేస్ హోల్డర్? అవసరం లేదు. ప్లేస్ హోల్డర్ ఎందుకు? ప్లేస్ హోల్డర్ కూడా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, షల్ ఐ గివ్ రిక్వైర్డ్? రిక్వైర్డ్ కెన్ బి గివెన్. ఓకే, షల్ ఐ గివ్ మిన్ అండ్ మ్యాక్స్? మిన్ మ్యాక్స్ ఏమి ఉండదు కదా పాస్వర్డ్కి, ఇవ్వద్దు. ఇంకా షల్ ఐ గివ్ రీడ్ ఓన్లీ? నాట్ రిక్వైర్డ్. అట్లా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఏవేవి అవసరం దీనికి, ఏవేవి అవసరం లేదు అవి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నవన్నీ చూసాం కదా,
అవి ఏవేవి దీనికి అవసరం పడతాయా పడవా అనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సో ఆ టైటిల్ అని వస్తుంది చూసారా, టైటిల్ అనేది ఏంటంటే అక్కడ కింద మీకు ఇన్ఫర్మేషన్ రావడానికి. సో టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ పాస్వర్డ్. అది ఎక్కడ వస్తుందని మనం గమనిద్దాం. ఓకే, సో అది కంపల్సరీ ఏం కాదు. సో నేమ్ సంథింగ్ లైక్ రాజ్. ఓకే రైట్. సో ఇది ఏ బ్రౌజర్ ఇది? దిస్ ఈజ్ క్రోమ్. క్రోమ్లో మీకు ఐ సింబల్ కనబడట్లేదు. ఓకే, సపోజ్ if I open this in Edge, image is not has become is in the yes I symbol. This, I'm not I did not give it. నేనేమి ఇవ్వలేదు అది. ఓకే, డైరెక్ట్గా వచ్చేసింది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్రౌజర్ అనమాట, డిపెండ్స్ ఆన్ ద బ్రౌజర్. ఎస్, సో మనము అది తయారు చేయడానికి ఏం ప్రయత్నించొద్దు. ఇస్ ఇస్ క్లియర్? సో డిపెండింగ్ ఆన్ యువర్ బ్రౌజర్ అంతే. సో క్రోమ్లో వచ్చింది సార్ అంటే ఇంకా టెన్షన్ లేదు. ఓకే, సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూమ్, ఆన్ ద బ్రౌజర్. రైట్, ఇస్ ఇస్ క్లియర్? ఓకే, ఇంకొన్ని ఉన్నాయి, ఇంకొన్ని attributes types ఉన్నాయి. So that we will discuss in our tomorrow session, right? So tomorrow we will complete the forms. టైటిల్ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైనా రాంగ్గా టైప్ చేసి ప్యాటర్న్ రాంగ్గా టైప్ చేస్తే ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ కరెక్ట్ పాస్వర్డ్ అట్లా వస్తుంది. మాకు జస్ట్ ఏంటంటే టైటిల్ మీకు చెప్పాలని చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఎప్పుడన్నా డిజేబుల్ అయిపోయింది సారీ రాంగ్ ఫార్మాట్స్ కొడితే అది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎంటర్ ఇన్ దిస్ వే అని అట్లా. ఓకే, విల్ యూజ్ ఇట్. రేపు ఒకసారి ప్యాటర్న్ కూడా మీకు ఒక జనరల్ ఐడియా ఇచ్చేస్తాను. ఓకే, సో దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఆల్సో. ఓకే, సో విల్ స్టార్ట్ ద పైథాన్ క్లాస్ ఇన్ 10 minutes, 5 minutes.